నమస్తే నమస్తే క్రిక్మేట్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఒక నెయిల్ బైటింగ్ ఫినిష్ లో ఇండియా విన్ అయింది 2-0 తోని. మనం లీడ్ అవుతున్నాం ఈ సిరీస్ లో. తిలక్ వర్మ లాస్ట్ వరకు నిల్చొని వన్ మ్యాన్ షో చూపించిండు. తిలక్ ఎంత మెచ్యూరిటీ చూపించిండో. ఈ మ్యాచ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో సెకండ్ మ్యాచ్ లో ఒక నెయిల్ బైటింగ్ ఫినిష్ లో మనం మళ్ళీ గెలిచేసినాం. 2 వికెట్స్ తేడాతో మనము గెలిచినాం. తిలక్ వర్మ వాజ్ ది కీ. ఈ మ్యాచ్ లో మనకి తిలక్ వర్మ వన్ మ్యాన్ షో చూపించిండు. నువ్వేమనుకుంటున్నావు తిలక్ వర్మ పర్ఫార్మెన్స్ గురించి, తిలక్ వర్మ మెచ్యూరిటీ గురించి నువ్వేమంటావు? తిలక్ వర్మ రెడ్ హాట్ ఫామ్ లో ఉన్నాడు. అసలు తగ్గేదే లేదంటున్నాడు. మన తెలుగుడి స్టైల్లో మొన్న నితీష్ చూపెట్టాడు. ఈ రోజు తిలక్ వర్మ చూపెట్టాడు. నెంబర్ 3లో వచ్చాడు. మ్యాచ్ ని ఫినిష్ చేసి మరి వెళ్ళాడు. ఫస్ట్ లో ఎంత హైపర్ గా ఎంత స్పీడ్ గా ఆడాడో, తన తన కన్వెన్షన్ రేట్లు కూడా కంట్రోల్ చేసుకొని మరి మ్యాచ్ ఫినిష్ చేశాడు. అండ్ మీరెవరైనా గమనించారో లేదో కానీ తన జెర్సీ నెంబర్ 72 అండ్ తను కొట్టిన రన్స్ కూడా 72. అండ్ తన ఇంతకుముందు చూసుకుంటే ఒక 2 సెంచరీలు చేశాడు లాస్ట్ సిరీస్ లో. అండ్ ఇది అంతకన్నా వాల్యుబుల్ నాకు అని చెప్పొచ్చు. అదే. తిలక్ వర్మ చూస్తున్నాం మనము సౌత్ ఆఫ్రికా సిరీస్ నుంచి. సౌత్ ఆఫ్రికా సిరీస్ లో కూడా రెడ్ అవుట్ ఫామ్ లో ఉండే. శివం దూబేకి ఇంజురీ అయినప్పుడు శివం దూబేకి రిప్లేస్మెంట్ గా వచ్చిండు. ఎప్పుడైతే రిప్లేస్మెంట్ వచ్చిండో పాతకు పోయిండు. ఆ స్పాట్ లో నెంబర్ 3 స్పాట్ లో ఆ, ఇంత మంచి మెచ్యూరిటీ ఇన్నింగ్స్ ఆడిండు. ఒక సైడ్ వికెట్లు పడిపోతున్నాయి. వికెట్లు పడిపోతున్నా కూడా ఇతను నిల్చొని చిన్న చిన్న పార్ట్నర్షిప్ చేద్దామని వచ్చిన వాళ్ళతో కమ్యూనికేట్ చేసుకుంటా ఆ స్కోర్ ని ముందుకు తీసుకుపోయిండు. రవి బిష్నాయ్ తో కూడా ఒక 2-3 4 కొట్టించిండు. ఆ, అవును. అండ్ మనం ఇది కూడా చెప్పుకోవాల్సిందే, మన కెప్టెన్ తన రెడ్ హాట్ ఫామ్ ని గుర్తించి తన స్థానాన్ని తనకివ్వడం. నెంబర్ 2 ప్లేస్ లో యూజువల్ గా స్కై వస్తాడు. బట్ ఇప్పుడు తిలక్ వస్తున్నాడు అంటే మన కెప్టెన్ కూడా మెచ్చుకోవచ్చా? యా, క్యాప్టెన్సీ చాలా బాగుంది సూర్యకుమార్ యాదవ్ దగ్గర నుంచి. మనం ఎప్పుడైతే ఈ ట్రాన్సిషన్ జరిగిందో T20 వరల్డ్ కప్ తర్వాత ట్రాన్సిషన్ జరిగింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా ముగ్గురు రిటైర్ అయిపోయారు. తర్వాత సూర్యకుమార్ యాదవ్కి క్యాప్టెన్సీ ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సూర్యకుమార్ యాదవ్ క్యాప్టెన్సీలో అసలు ఎలాంటి నెగిటివిటీ లేదు. చాలా మంచిగా బౌలింగ్ చేంజెస్ కానీ, ఫీల్డ్ సెట్ కానీ, గేమ్కి తగ్గట్టు, టైంకి తగ్గట్టు చేస్తున్నాడు. గేమ్ ప్లాన్ ఏదైతే చేసుకొని వస్తున్నారో దాన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు గేమ్ ప్లాన్ని. మనం డ్రెస్సింగ్ రూమ్‌లో గేమ్ ప్లాన్ ఏసింది గ్రౌండ్‌లో చేయడం చాలా కష్టం. సూర్యకుమార్ యాదవ్ గేమ్ ప్లాన్ ఏదైతే యేసుకుంటున్నారో దాన్ని కరెక్ట్‌గా ఇంప్లిమెంట్ చేస్తున్నాడు గ్రౌండ్ మీదకొచ్చి. అది అతని క్యాప్టెన్సీలో మంచిదని చెప్పుకోవాలి. ఒక్కటేందంటే సూర్యకుమార్ యాదవ్ వరల్డ్ కప్ తర్వాత నుంచి అతని ఫార్మ్ పోయింది బ్యాటింగ్‌లో. వరల్డ్ కప్ తర్వాత నుంచి ఇప్పటి వరకు 12 మ్యాచెస్ ఆడిండు. 12 మ్యాచెస్‌లో 11 మ్యాచెస్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ ఆడిండు. అందులో రెండే 2 50లు కొట్టిండు. ఒకటి 75 కొట్టిండు. దాని తర్వాత ఒకటి 50 కొట్టిండు. అతని ఓవరాల్ యావరేజ్ 18 ఉంది. 12 మ్యాచెస్‌లో ఓవరాల్ యావరేజ్ 18 ఉంది. అంటే అతని ఫార్మ్ తగ్గిపోవడానికి కారణం ఏందంటావు? అసలిది చాలా అన్‌ఫార్చునేట్ తన యావరేజ్ 18 ఉండడం. మనం ఈ రోజుల్లో మనం ఏం చూసుకుంటున్నాం అంటే కొంతమంది టీ20స్ కానీ, కొంతమంది ప్లేయర్స్ వన్ డే కానీ, కొంతమంది టెస్ట్ కానీ మనం డివైడ్ చేసి చూస్తుంది మన బీసీసీఐ. అట్లాంటిది టీ20కి మన సూర్యకుమార్ యాదవే పర్ఫెక్ట్ అని తనని క్యాప్టెన్ చేశారు. అండ్ తను 2 సంవత్సరాలు తనే టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా కూడా ఉన్నాడు. అండ్ అలాంటిది తన ఫార్మ్ పోవడం అంటే అసలది చాలా అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఎవరు గూడా. అండ్ తను మన డొమెస్టిక్‌లో గూడా అంత బాగా ఏం పెర్ఫార్మ్ చేయలేదు. చూద్దాం ఇంకా 3 మ్యాచెస్ ఉన్నాయి గదా! అందులోనైనా తన ఫార్మ్ గెయిన్ చేస్తాడేమో అని చూడాలి మనం. చూసుకుంటే మన బౌలింగ్ నలుగురు స్పిన్నర్‌లతో పోతున్నాం. ఒకే పేసర్‌తో పోతున్నాం. ఇది కరెక్టేనా? హర్షిత్ రాణా, మొహమ్మద్ షమి లాంటి వాళ్ళు బయటుంటున్నారు. ఒక స్పిన్నర్‌ని మనం డ్రాప్ చేసి వీళ్ళిద్దరిట్లో ఎవరినో ఒకళ్ళని లోపలికి తీసుకురావచ్చంటారా? మన థర్డ్ టీ20ఐకి రాజ్‌కోట్‌లో జరిగేదానికి. యాహ్! రాజ్‌కోట్‌లో నాకు తెలిసి తీసుకొస్తారు. కంపల్సరీ తీసుకురావాలి. ఎందుకంటే రాజ్‌కోట్‌లో స్పిన్‌కి అంత ఫ్రెండ్లీ ఉండదు పిచ్. సో, స్పిన్ ఫ్రెండ్లీ ఉండదు కాబట్టి మంచి బ్యాటర్స్ పారడైజ్ అంటారు దాన్ని. సో, కంపల్సరీ ఒక ఫాస్ట్ బౌలర్‌ని పెట్టుకోవాలి. కానీ అండ్ ఈ మ్యాచ్ హ్మ్. గురించి మాట్లాడితే మనం నలుగురు స్పిన్నర్స్‌తోని ఎళ్ళడం అనేది కొంచెం నాకు కూడా అంత కరెక్ట్‌గా అనిపియలే. ఎందుకంటే మనము న్యూ బాల్‌ని వేస్ట్ చేసుకున్నట్టు నాకు అనిపించింది. నాకు పర్సనల్‌గా అనిపించింది. ఎందుకంటే 4 స్పిన్నర్స్ అండ్ ఒక పేసరు అండ్ ఆల్ రౌండర్‌గా హార్దిక్ పాండ్యా ఉన్నారు. ఇద్దరు ఆడిపిచ్చారు. కానీ న్యూ బాల్ వేస్ట్ అయినట్టు అనిపించింది. హర్షిత్ రాణా ఉండుంటే మనకు న్యూ బాల్‌తోనే ఒక ఎక్స్‌ట్రా వికెట్ వచ్చేదేమో అని నాకు అనిపించింది. స్పిన్నర్‌లని న్యూ బాల్‌తోని వాడడం అనేది అంత ఎఫెక్టివ్ అనిపియదు. ఎస్పెషల్లీ టీ20లో. ఓడిఐ ఇంకా టెస్ట్‌లో అది వర్కౌట్ అవ్వచ్చు గానీ టీ20లో అది వర్కౌట్ అంతగా అవ్వదు నాకనిపించింది. ఈ మ్యాచ్‌లో ఒక్క ఎక్స్‌ట్రా బిష్నాయ్‌ని కూర్చోబెట్టి అతని ప్లేస్‌లో హర్షిత్ రాణాని తీసుకొచ్చుంటే బాగుండు అనిపించింది. బిష్నాయ్‌కి ఏం నెగెటివ్ లేదు గానీ ఒక్క ఫాస్ట్ బౌలర్ ఎక్స్‌ట్రా 3 స్పిన్నర్స్ అండ్ 3 పేసర్స్‌తోని ఎళ్ళుంటే అసలు మంచిగుండేదని నా యాక్చువల్లీ అనిపించింది. మనకు చెప్పాలంటే గూడా
4 లైక్ ఇంత స్పిన్నింగ్ అవసరం లేదంటున్నా. ఎందుకనంటే మనకు పార్ట్ టైమ్ స్పిన్నర్‌గా తిలక్ వర్మ ఉన్నాడు. అభిషేక్ శర్మ ఉన్నారు. వీళ్ళిద్దరు డొమెస్టిక్‌లో వీళ్ళ బౌలింగ్ యావరేజ్ గాని, వీళ్ళ బౌలింగ్ స్టాట్స్ గాని చాలా బావుంటాయి. లైక్ మనం ఇద్దరు మెయిన్ స్పిన్నర్‌లతోని పోయి ముగ్గురు పేసర్‌లతోని మెయిన్ పేసర్‌లతోని పోయినా వీళ్ళిద్దరూ కొన్ని కపుల్ ఆఫ్ ఓవర్స్ మనకిస్తారు గదా! అభిషేక్ శర్మ అండ్ తిలక్ వర్మ. అవును. అది గూడా ఒక పాయింటే. అభిషేక్ శర్మ గాని, తిలక్ వర్మ గాని వీళ్ళిద్దరు కలిసి ఒక 3 ఓవర్స్, 4 ఓవర్స్ ఇచ్చినా 2, 3 ఓవర్స్ ఇచ్చినా మనకి సరిపోతదక్కడ. వీళ్ళు మెయిన్ స్పిన్నర్‌లు ఇద్దరుండి పేసర్లుంటే సరిపోతది. అది గూడా కరెక్టే. మనం గూడా అది గుర్తించాలి. మనం ఇండియన్ టీమ్‌లో కొంచెం అది ఒక్కటి తక్కువవుతుంది సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో. పార్ట్ టైమర్స్‌ని గూడా ఎంకరేజ్ చేయాలి. పార్ట్ టైమర్స్‌కి ఎక్కువ అవకాశాలియ్యాలి. అప్పుడు ఇస్తా ఉంటేనే వాళ్ళకి గూడా అలవాటవుతది. ఎప్పుడైతే మనం వరల్డ్ కప్ దగ్గరికెళ్తామో టీ20 వరల్డ్ కప్ అప్పుడు మనకు వాళ్ళు మంచి హ్యాండీ అవుతారు. ఒక ఎక్స్‌ట్రా బ్యాట్స్‌మెన్ 8-9 వరకు మనం బ్యాటింగ్ పెట్టుకొనెళ్ళొచ్చు. ఎందుకంటే వీళ్ళ యెస్. మీద మనకు కాన్ఫిడెన్స్ వచ్చేస్తది అప్పటి వరకు. ఈ చిన్న చిన్న అవును. సీరీస్‌లలో ఇస్తా ఉంటే మనకు కాన్ఫిడెన్స్ వస్తది వాళ్ళ మీద. అండ్ మనం ఇది చూసుకున్నాం. ఇంగ్లాండ్ దగ్గర వాళ్ళు ఎక్కువ స్పిన్నర్‌లతో రావట్లేదు. ఓన్లీ రా పేస్ అంటే ఓన్లీ పేసర్‌లతోనే వస్తున్నారు వాళ్ళు. యాహ్! వాళ్ళు పేసర్స్‌తోనే వెళ్తున్నారు. ఎందుకంటే మన మన టీమ్ సూర్య గూడా చూసినాము. ఎక్స్‌ట్రా పేస్‌కి ఈజీగా ఔట్ అయితున్నారు మనోళ్ళు. సంజు శాంసన్ గూడా అట్లనే ఔట్ అయ్యిండు ఈ మ్యాచ్‌లో. సూర్య గూడా అట్లే ఔట్ అయ్యిండు. ఎక్స్‌ట్రా పేస్‌కి తొందరగా ఔట్ అవుతున్నారు. అదొక ప్యాటర్న్ లాగా అయిపోయింది. ఇంగ్లాండ్ టీమ్ గురించి మాట్లాడితే ఇంగ్లాండ్ టీమ్‌లో గూడా బట్లర్ చాలా మంచి ఫార్మ్‌లో ఉన్నాడు. ఫస్ట్ మ్యాచ్‌లో గూడా అతను సింగిల్ హ్యాండెడ్‌లీ ఆ 133 స్కోర్ వరకు తీసుకుపోయిండు. 65 రన్స్ కొట్టి. లాస్ట్ ఇయర్ గూడా చాలా మంచి ఫార్మ్‌లో ఉండే బట్లర్. లాస్ట్ ఇయర్ మొత్తం మనం గమనించలేదు గానీ బట్లర్ చాలా మంచి ఫార్మ్‌లో ఉన్నాడు టీ20లో లాస్ట్ ఇయర్ మొత్తం. ఇప్పుడు ఈ ఇయర్ కూడా స్టార్ట్ చేయడం కూడా 63 అండ్ 45 కొట్టిండు. బట్లర్ చాలా ఫామ్‌లో ఉన్నాడు. అతనికి ఫస్ట్ మ్యాచ్‌లో ఎవరు సపోర్ట్ చేయలేదు. కానీ ఈ మ్యాచ్‌లో తనకి సపోర్ట్ అందింది. స్మిత్ గాని, జేమీ స్మిత్‌ని యాడ్ చేసుకున్నారు. ఈసారి కొత్తగా ఆహ్, జాకోబ్ బెత్తల్‌ని తీసేసి జేమీ స్మిత్‌ని యాడ్ చేసుకున్నారు. అతను కూడా మంచిగా ఆడిండు. కానీ ఓవర్ ఎక్సైట్‌మెంట్‌కెళ్ళి అతను క్యాచ్ ఇచ్చేసిండు డీప్‌లో. తర్వాత మనకి బ్రేడెన్ కార్స్‌ని కూడా తెచ్చుకున్నారు. మనం చూసినాం సన్ రైజర్స్ హైదరాబాద్‌లో వాళ్ళు పిక్ చేసుకున్నారు బ్రేడెన్ కార్స్‌ని. మ మనం ఐపీఎల్ ఆక్షన్ అప్పటి నుంచి కూడా వింటా వచ్చినాం దట్ డొమెస్టిక్‌లో చాలా మంచిగా ఆడుతున్నాడు. ఇతను మంచి ఆల్ రౌండర్, మంచి పేస్ ఉంది ఇతని బౌలింగ్‌లో. హిట్స్ కూడా పెద్ద పెద్ద సిక్సెస్ కొట్టగలడు అన్నట్టుగా విన్నాము. ఇప్పుడు మనం చూసినాము ఈ మ్యాచ్‌లో 32 రన్స్, 32 వాల్యుబుల్ రన్స్. ఆ రన్‌ఔట్ కూడా చాలా అన్‌ఫార్చునేట్ వాళ్ళకి. ఆ రన్‌ఔట్ ఒక్కటి అవ్వడం వల్ల అక్కడ రన్‌ఔట్ అవ్వకపోయి ఉండుంటే మనకి ఈ మ్యాచ్ లేకపోతుండే. ఈ మ్యాచ్ మనం ఓడిపోతుండే కంపల్సరీ. ఆ రన్‌ఔట్ అనేది మనకి చాలా లక్కీ అని చెప్పుకోవాలి. వాళ్ళ మిస్‌జడ్జ్‌మెంట్ వల్ల 32 రన్స్‌కి ఔట్ అయిపోయిండు. లేకపోతే అతను సింగిల్ హ్యాండెడ్‌లీ పట్టుకోబోతున్నాడు మ్యాచ్‌ని. 180, 190 వరకు తీసుకుపోయేటోడు అతను ఔట్ అవ్వకపోయి ఉంటే అక్కడ. సో థర్డ్ మ్యాచ్ వచ్చేసి రాజ్‌కోట్‌లో ఉంది గుజరాత్‌లో. అండ్ అందులో మీరేమనుకుంటున్నారు? మన కెప్టెన్ టాస్ గెలిచి ఆల్రెడీ 2 మ్యాచ్‌ల్లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇది బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్ కాబట్టి ఏమైనా బ్యాటింగ్ తీసుకొని మన స్ట్రెంత్ ఏమైనా టెస్ట్ చేస్తాడనుకుంటున్నావా నువ్వు? ఆ! యాహ్! ఈ పిచ్‌లో కంపల్సరీ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవాలి రాజ్‌కోట్ పిచ్‌లో. ఎందుకంటే అది మంచిగా బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్ కాబట్టి ఫస్ట్ బ్యాటింగ్ ఆడి మనము ఒక పెద్ద టార్గెట్ సెట్ చేయగలిగితే మన టీమ్‌కి కూడా కాన్ఫిడెన్స్ వస్తది. మనం ఫస్ట్ బ్యాటింగ్ ఆడి ఒక 200, 220, 220 అట్లా కొట్టినా నడుస్తది. సో, ఫస్ట్ బ్యాటింగ్ ఆడతారు నాకు తెలిసి ఈ మ్యాచ్‌లో కంపల్సరీ. ముందు 2 మ్యాచ్‌లు కూడా స్పిన్ పిచ్‌లు అండ్ డ్యూ ఎక్కువొస్తది అనే అట్లుండే కాబట్టి మనం ఫస్ట్ బౌలింగ్‌కెళ్ళినాము. ఈసారి బ్యాటింగ్ వెళ్తాం అనిపిస్తుంది. డ్యూ అంత ఎఫెక్ట్ రాదు అని నాకు అనిపిస్తుంది ఈ మ్యాచ్‌లో. డ్యూ ఎఫెక్ట్ ఉండదేమో. ఇప్పుడు అండ్ ప్లేయింగ్ 11 గురించి ఏమైనా మీ ప్రెడిక్షన్ చెప్తారా? ప్లేయింగ్ 11 ఎలా ఉండొచ్చు? మాక్సిమమ్స్ ఏముంటది నాకు నాకు కనిపించే ఒక్కటే చేంజ్ ఏందంటే బిష్నాయ్‌ని తీసేసి హర్షిత్ రాణాని ఆడిపిస్తారేమో అనిపిస్తుంది. టీమ్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. లేదు. ఒక్క చేంజ్ హర్షిత్ రాణాని ఇంక్లూడ్ చేస్తే ఒక పేసర్ ఎక్స్‌ట్రా యాడ్ అవుతాడు. సో, అదొక్క చేంజ్ బ్రో వై చేసుకొని నాట్? వెళ్ళిపోతే వై నాట్ మొహమ్మద్ షమి? మొహమ్మద్ షమి ఎందుకు కాదనుకుంటున్నారు? హర్షిత్ రాణా ఎందుకు? మొహమ్మద్ షమి మనం ఇందాక మాట్లాడుకున్నట్టు మెల్లిగా తీసుకెళ్దాం. లైక్ మళ్ళీ తొందర చేసి ఇంజ్యూరీ అయిపోతే మళ్ళీ ఛాంపియన్స్ ట్రోఫీకి కష్టమవుతది అనుకుంటున్నట్టున్నారు. ఇంకా రిహాబ్‌లో టీమ్‌తోని కలిసి రిహాబ్‌లో నడుస్తున్నట్టుంది నాకనిపిస్తుంది. ఇంకా రిహాబ్‌లోనే ఉన్నాడనిపిస్తుంది. సో, ఇంకా ఓడిఐ సీరీస్ 3 ఓడిఐ సీరీస్‌లు ఉన్నాయి గదా! అక్కడ కూడా టెస్ట్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు మనకి. ఇంకా 2 మ్యాచ్‌లు ఉంటాయి దీని తర్వాత కూడా టీ20 కూడా. సో, సరిపోతాయి ఏమనిపిస్తుంది. ఇక్కడ 2 మ్యాచెస్ అక్కడ 3 మ్యాచెస్ టెస్టింగ్‌కి సరిపోతాయి ఈ మ్యాచెస్. మెల్లిగా తను తీసుకెళ్తేనే ఆల్రెడీ బెస్ట్. డొమెస్టిక్‌లో చాలా బాగా పెర్ఫార్మ్ చేశాడు. అండ్ ఉంది బానే పెర్ఫార్మ్ చేశాడు. 10 ఓవర్లు బౌలింగ్ ఏయగలిగాడు. యెస్. ఏసాడు కానీ డొమెస్టిక్ వేరు, ఇంటర్నేషనల్ వేరు. ఆబ్వియస్లీ మన ఇంటర్నేషనల్ ప్రెషర్ వేరు, ఇంటర్నేషనల్ గ్రౌండ్ సెటప్ వేరు, ఇంటర్నేషనల్ అట్మాస్ఫియరే వేరుంటది. ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడేటప్పుడు అట్మాస్ఫియర్. డొమెస్టిక్ మ్యాచ్ ఆడేటప్పుడు అట్మాస్ఫియర్ వేరుంటది. ప్రెషర్ గూడా ఉండదు అసలు. నీకు పర్ఫార్మెన్స్ మీద ప్రెషర్ ఉండదు డొమెస్టిక్ ఆడుతున్నప్పుడు. కానీ ఇంటర్నేషనల్ ఆడుతున్నప్పుడు ఆహ్, ఆహ్,
ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్, ప్రెషర్, మ్యాచ్ ప్రెషర్, ఇంత అన్ని డిఫరెంట్ ఉంటుంది. అవి మన బాడీ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎంత మైండ్ స్ట్రెస్ తీసుకుంటే అది బాడీ ఎఫెక్ట్ చూపిస్తుంది. ఆ స్ట్రెస్ని తీసుకోగలుగుతున్నాడా లేదా అనేది టెస్ట్ చేసుకోవాలి మనం. సో ఓకే. ఇది మా ఒపీనియన్ గాయస్. మీరేమనుకుంటున్నారు కామెంట్స్లో తెలియజేయండి. నితిన్ది ఇన్స్టాగ్రామ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. ప్లీజ్ డూ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.